వాకిళ్ళు. ధనుర్మాసం మరియు సంక్రాంతి సందర్భంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ముఖ్య అతిథిగా హాజరై కస్బా ఆర్యవైశ్య సంఘం వారు ఉచితంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, సుమారుగా 25 సంవత్సరాల నుంచి కస్బా ఆర్యవైశ్య సంఘం వారు అనేక కార్యక్రమాలు చేశారని ఆయన ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కస్బా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్సా శ్రీనివాసరావు, బొండా రమేష్, కమిటీ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, ముత్యాల నాగేశ్వరరావు, అక్షింతల సతీష్, ప్రకాష్, కాపుగంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా కష్టం అవసరం ఉంటే అండగా నిలబడేవాడిగా మనకు పేరుంది. ఆ విధంగానే అనేక ఆర్యవైశ్య సంఘాలు మన పట్టణంలో ఉన్న కస్బా ఆర్యవైశ్య సంఘం అనేక సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తుండడం నాకు వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా ఒక విత్తనం నాటితే అది మొక్కయి చెట్టయి ఫల పుష్పాలు ఇస్తుంటే నాటిన వ్యక్తికి ఏ విధంగా ఆనందం సంతోషం కలుగుతుందో నాకు ఈరోజు ఈ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు అంతే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సుమారు 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం యువజన కమిటీగా నడుస్తున్న వీరికి సంఘం బాధ్యతలు అప్పచెప్దామని చెబితే అప్పుడున్న పెద్దలు కొందరు ఉన్నారు, కొందరు స్వర్గస్థులయ్యారు, చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏంటయ్యా వీరభద్రస్వామి, కుర్రోళ్ళకి సంఘం ఇస్తే అదేమైనా చెడ్డ పనులు చేస్తే సంఘానికి చెడ్డ పేరు వస్తుందంటే నేను చెప్పాను, నేను బాధ్యత వహిస్తాను, వాళ్ళు చేసే ఏ ఒక్క చెడ్డ పనికి నేనే బాధ్యతని ఆ రోజు బలవంతంగానే ఆ సంఘాన్ని వీరికి అప్పచెప్పడం. అప్పచెప్పిన తర్వాత బియ్యం పంపిణీ చేద్దాం, నలుగురికి ఉచితంగా బియ్యం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎదుర్కొన్న మన సంఘం ఎప్పుడో మన పూర్వీకులు కట్టారు. నేను పుట్టేటప్పుడు 1960లో ఇప్పుడు దీన్ని స్థాపించడం. అప్పుడున్న పెద్దలు ఏదో విధంగా తలో చేయవేసి ఈ సంఘాన్ని స్థాపించి నిర్మాణం చేశారు. నేను ఒక సందర్భంలో వీళ్ళందరితో చెప్పాను, ఒరే అందరికీ వయసులు పెరుగుతున్నాయి, పిల్లల చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం పై కంట్రీస్, పై రాష్ట్రాల్లో వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ సంఘాన్ని చూసేవారు ఎవరు ఉండరు, మనందరూ కలిసి సంఘాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం అనుకొని కొంత ఆ రోజు మేము వేదిక మీద నుంచి కొంత డబ్బుల్ని అనౌన్స్ చేయడం, తర్వాత అందరూ కూడా వచ్చి దాన్ని సహకరించడం జరిగింది. తీరాది మున్సిపల్ హౌస్లో ప్లాన్ పెట్టేసరికి సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం, దాన్ని అన్నీ అధిగమించి అధికారులు కూడా చెప్పి, అయ్యా అధికారులు మేము తయారు చేయాలి, మేము సంపాదించలేదు, మా పూర్వీకులు ఇచ్చారు, ఇది మేము కానీ అది నిర్మాణం చేయకపోతే తర్వాత కూడా చేయలేరని చెప్పి అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ సెపరేట్ చేసి ఈ మధ్య 15 రోజుల క్రితం ప్లాన్ కూడా అధికారికంగా ఆమోదం చేస్తున్నాం. ఫిబ్రవరి నెల ఈ ఎప్పుడైతే ముహూర్తాలు వస్తాయో అప్పటి నుంచి ఆ నిర్మాణం చేసుకొని మళ్ళా సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు అయితే మన సొంత భవనంలోనే మనం చేసుకోవడానికి నేను ఈ సంఘం అప్పచెప్పేటప్పుడు ఇందాక తమ్ముడు చెప్పాడు సీఎం 25 మంది 30 మంది ఉండేవారు. దినదినం అభివృద్ధి చెందినట్టుగా సంఘంలో చేరాలంటే ఉత్సాహంగా చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా వచ్చి ఇంతమంది చేరడం, మరి మహిళా టీం కూడా రావడం, అందరూ తారతమ్యాలు లేకుండా ఒక సోదరి భావంతో వెళ్ళటం చాలా సంతోషం. ఇంకా రానున్న కాలంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయండి. మీ వెన్నంటే ఎప్పుడు కూడా మేము ఉంటాం. ఎప్పుడూ నేను చెప్తుంటాను, ఎవరికైనా మనం ఉపకారం చేస్తే పైన భగవంతుడు మనం ఉపకారం చేస్తాడు. ఆలోచనతో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మంచి చేయడానికే ప్రయత్నిస్తాం. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని ఎవరైతే పెంచుదాం అనుకుంటామో
ఆ పేరు ప్రఖ్యాతులు కూడా అదే విధంగా పెంచాలని చెబుతూ మరొక్కసారి పెద్ద సీన్ అండ్ టీము అంటూ ఒక కుటుంబం మనందరి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రానున్న నిలిపేన నూతన సంవత్సరం రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై వాసుమాత. వాసవి జై శ్రీ జగన్నాథాయ నమః. ఈరోజు కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు సంక్రాంతి సంబరాలు అలాగే ధనుర్మాసం నిమిత్తం సుమారు 300 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు అలాగే వ్యక్తులకి కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుమారుగా ఒక వ్యక్తికి 1500 నుంచి 2000 రూపాయలు విలువ గల ముడి సరుకుల్ని అందజేయడం జరిగింది. ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా ఉన్న వ్యక్తులు సంక్రాంతి సంబరాలుగా రకరకాల పిండి వంటలు వండుకొని సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని సరదాగా కుటుంబంతో గడుపుతారు. మనం ఆర్థికంగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా అయితే సంక్రాంతి సంతోషంగా ఆనందిస్తామో ఆర్థికంగా వెనకబడినటువంటి వ్యక్తులు కూడా మహిళలు కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు కూడా మనలాగే చక్కగా కొత్త బట్టలు వేసుకుని పిండి వంటలు వండుకొని ఆ 4 రోజులు 5 రోజులు సరదాగా తినాలనే ఒక దృఢ సంకల్పంతో సుమారు కస్బా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి 6 లక్షల రూపాయల వ్యయంతో 42 రకాల నిత్యావసర సరుకుల్ని వారం రోజులు బట్టి 12,000 ప్యాకింగ్లుగా రూపాంతరం చేసి ఈరోజు ఇక్కడ నీట్గా పేర్చి వచ్చిన దానం తీసుకోవడానికి, దానం అనకూడదు తప్పు, నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ పెట్టి ఈ నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇది సుమారుగా 15 సంవత్సరాలు బట్టి మేము చేసుకుంటూ వస్తున్నాం. గతంలో 50 మందితో ప్రారంభించినటువంటి ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు 300 మందికి అందజేయగలుగుతున్నామంటే నిజంగా శివయ్య వాసవిమాత కరుణా కటాక్షాలే. ఈ విధంగా మేము చేసినటువంటి సహాయం, మేము చేసినటువంటి ఈ ఏదైతే ఈ సేవా కార్యక్రమాలు ఉన్నాయో దినదినాభివృద్ధి చెందుతూ పేదలకు ఆర్థికంగా ఎంత మేము చేయూతనిచ్చి మేము అందిస్తున్నామో అదేవిధంగా కస్బా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న ప్రతి వైశ్యుడి యొక్క ఆర్థిక స్తోమత అత్యున్నత స్థాయికి వెళ్ళిందని నిస్సంకోచంగా కూడా మేము చెప్పొచ్చు. ఇక రానున్న కాలంలో మరింతగా ఇంకా 400 నుంచి ఒక 500 మంది వరకు కూడా ఇవ్వడానికి మేము సంకోచించట్లేదు, సిద్ధంగా కూడా ఉన్నాము. ఇది కాకుండా సంవత్సరం పొడుగునా కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ఉచిత బియ్యం పంపిణీ నెల నెల ఇవ్వడం జరుగుతుంది. కార్తీక మాసంలో శివయ్య ప్రసాదం వితరణ అని చెప్పి ఒక 5,000 మందికి ఇక్కడ శివయ్య ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే పండగ టైముల్లో పులియార్లు అలాగే రకరకాల స్వీట్లు హాట్లు కూడా చేసి కస్బా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ ఓపెనింగ్ టైముల్లో పిల్లలకి పుస్తకాలు, పెన్నులు అలాగే కొంతవరకు కూడా వారి యొక్క ఫీజుల నిమిత్తం కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. మేము ఏ కార్యక్రమం చేపట్టినా, ఎంత సేవ చేసినా, ఎంత దానం చేసినా ఇతర వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా, ఒక్క పైసా కూడా ఆశించకుండా మా యొక్క సొంత ఖర్చులతోటే ఈ మంచి కార్యక్రమాన్ని మేము ఎల్లవేళ్ళ కూడా నడిపిస్తున్నాం. రానున్న కాలంలో మరింత మంచి కార్యక్రమాలు ఈ సమాజానికి పనికొచ్చే విధంగా చేస్తామని, కుల మత భేదం లేకుండా కూడా చేస్తున్నామని, వైశ్యుడికే ఇవ్వటం లేదు, క్యాస్ట్ ఫీలింగ్ అనేది మాకు లేదు. ఆర్థికంగా ఎవరైతే వెనకబడినారో అందరికీ కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి మంచి సేవ, మంచి దానం కూడా ఎల్లవేళ అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ పేరు మండా రమేష్ అండి. నేను కస్బా ఆర్యవైశ్య సంఘం మెంబర్ని. అయితే ఈ ప్రాజెక్టుకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ప్రతి సంవత్సరం మా సంఘం తరపున చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన విషయమే. బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాం, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రతి నెల 5 కేజీలు చెప్పిన ఒక 100 కుటుంబాలకు మేము బియ్యం కూడా ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి కూడా నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అలాగే కార్తీక మాసంలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దీనందరికీ కారణం మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే స్వామి గారు మాకు ఇన్స్పిరేషన్ అండి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మా వెచ్చ శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.